నెల్లూరు జిల్లాలో టీడీపీ కీలక నేతలు సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కోఆర్డినేటర్ గోపాలపురం ఎమ్మెల్యే వెంకటరాజుతో పాటు ముఖ్య నేతలు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలు, మెగా డీఎస్సీ, స్థానిక సంస్థల ఎన్నికలపై సమావేశంలో కీలక చర్చ జరిగినట్టు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీద రవిచంద్ర తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీపై బీద రవిచంద్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ను పక్కన పెట్టుకుని జెంజీ బ్యాచ్ అంటున్నారని విమర్శించారు. రామనారాయణ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా హై లెవెల్ కెనాల్కి శ్రీకారం చుడితే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాన్ని ఆనాడు ఉన్నటువంటి ఉదయగిరి శాసనసభ్యులు, అదేవిధంగా రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా అందరూ చంద్రమోహన్ రెడ్డి గారు మొత్తం అందరూ మంత్రిగా అనేక ప్రయత్నాలు చేసి దాన్ని చేసి 5 ఏళ్ళు ఏం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? మన మంత్రి గారు అడిగారు, మళ్ళీ మీరు పోయి ధర్నాలు చేసేది. మొన్నటి వరకు మీరు ప్రభుత్వంలో ఉండి, మీరు అధికారంలో ఉండి, ఈరోజు సమస్యల మీద, హై లెవెల్ కెనాల్స్ మీద, లేకపోతే జిల్లాలో జరిగే అభివృద్ధి పనుల మీద చాలా హాస్యాస్పదంగా ఉంది. అందుకే మేము ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆయనేమో ఏ విధమైనటువంటి రౌడీజం ఉంటుందో, ఏ విధంగా ఎదుర్కొంటారో అని చెప్పి బెదిరిస్తాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మేమేందో సత్తా చూపిండి, ఓట్లతో సత్తా చూపిండి. పోలీసుల మీద దౌర్జన్యం చేస్తాం, లేక అధికారుల మీద దౌర్జన్యం చేస్తాం, లేక మేము తెలుగుదేశం పార్టీ మీద పదే పదే అబద్ధాలు, అసత్య ప్రచారాలు చేస్తామంటే ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా లేరు. డిఎస్సి మీద ఒక దొంగ ఉద్యమాలు మొదలుపెట్టారు. నిజానికి వాళ్ళు ప్రాయశ్చిత్త దీక్షలు చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ 5 ఏళ్లలో డిఎస్సికి 521 మందిని మాత్రమే డిఎస్సి ద్వారా రిక్రూట్ చేయడం జరిగింది. జాబ్ క్యాలెండర్ ఇస్తాము ప్రతి సంవత్సరం అని జనాలను అప్పట్లో మోసం చేసి, కానీ కూటమి పాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో నారా లోకేష్ గారు దీన్ని ఒక ఉద్యమంలాగా చేపట్టి 16,347 మందికి ఉద్యోగాలు కల్పన చేశారు. ఇది ఒక చరిత్ర. అసలు డిఎస్సి అంటేనే తెలుగుదేశం పార్టీ. చరిత్రను తిరిగేస్తే తెలుగుదేశం పార్టీ హయాంలోనే డిఎస్సీల యొక్క రిక్రూట్మెంట్ పారదర్శకంగా జరగడమే కాకుండా 1,96,000 మంది టీచర్స్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల్లో వివిధ హోదాల్లో ఉన్నారంటే మీరు గమనించండి.